చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కాగా మెజార్టీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నయ్యగా కాంగ్రెస్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవడం కోసం పావులు కదుపుతోంది. మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. కేతన్పల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను బీఆర్ఎస్ 14 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఒక్క సీటును మాత్రమే సాధించుకుంది. మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొద్దిసేపటి క్రితమే కేతన్పల్లి బయలుదేరారు. మరోవైపు అక్కడ పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా మెజారిటీ రాకున్నా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతన్పల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడైతే నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్లో కాంగ్రెస్ వాళ్ళు 2 వెహికల్స్లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టేటటువంటి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి నేను భద్రాచలం పోయి వారిని తీసుకొని వచ్చి 14వ తేదీ 15వ తేదీ కేతన్పల్లిలోని మా నివాసంలో వారిని ఉంచడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు. 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐకి ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినోడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్ 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినవడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్ల వివరాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి కేతన్పల్లి ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం అంటే దాదాపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ అంతా ప్రమాణ స్వీకారం అనంతరం వైస్ చైర్మన్ ను ఎన్నుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. జ్యోతి, మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సంచలనంగా మారినటువంటి కేతన్పల్లి ఉప కేతన్పల్లికి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది అడుగడుగున ఆటంకాలతో ఉంది. అటు బీఆర్ఎస్, సిపిఐ మరియు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు వాతావరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఘర్షణ కావచ్చు, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పైన దాడి నేపథ్యంలో ఇటు బాల్క సుమన్ అరెస్ట్ 16 రోజులకు పైగా జైల్లో ఉన్నటువంటి సందర్భాలు, మొత్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం, ఘర్షణ వాతావరణం నెల రోజులు దాదాపు 60 రోజుల పాటుగా కొనసాగింది. 4 వారాల తర్వాత ఇప్పుడు ఈ రోజు మరికొద్ది సేపట్లో
చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక కానుంది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం కేతన్పల్లిలో 22 మున్సిపల్ సీట్లు ఉన్నాయి. దీంట్లో 14 స్థానాలను సిపిఐ బీఆర్ఎస్ 10 గెలుచుకోగా సిపిఐ 4 గెలుచుకుంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా బీజేపీ 1 స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. సో మ్యాజిక్ ఫిగర్ సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ మిత్రపక్షం బీఆర్ఎస్ ప్లస్ సిపిఐకి ఉండడంతో అనేక పర్యాయాలు ఫిబ్రవరి 16వ తేదీన జరగాల్సినటువంటి చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 17 జరిగే నేపథ్యంలో కౌన్సిలర్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు ఘర్షణ వాతావరణం నెలకొంది, రాళ్లు రువ్వడం. ఈ నేపథ్యంలో బాల్కసుమన్ ఫిబ్రవరి 16వ తేదీన అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత 16 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. మార్చి 30వ తేదీన ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు 11 గంటలకు ఎన్నిక పూర్తి చేయాలనేటువంటి ఆదేశాల నేపథ్యంలో కరీంనగర్ లో బస చేశారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఈ కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లంతా కరీంనగర్ లో బస చేశారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గంగుల కమలాకర్ కి కేసీఆర్ పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో అటు గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్ తో కూడిన బృందం బస్సులో బయలుదేరింది. కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వీరంతా బయలుదేరారు. 11 గంటలకు కేతన్పల్లి చేరుకునే విధంగా షెడ్యూల్ ఖరారైంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ప్రకారంగా కేతన్పల్లి బీఆర్ఎస్ కైవసం కానుంది. దీనిపైన ఉత్కంఠ మరికొద్ది సేపట్లో వీడనుంది. మరొక గంట లోపల కేతన్పల్లి సంబంధించి ఎస్సీ జనరల్ స్థానానికి సంబంధించి మహిళను ఎంపిక చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ఈ స్థానాన్ని ఎన్నిక సజావుగా సాగుతుందా లేక మరేమైనా అడ్డంకులు ఉంటాయా అనేటువంటి చూడాల్సింది. అయితే ఇప్పటికే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల తీర్పును గౌరవించాలంటూ కూడా ప్రభుత్వానికి మంత్రికి వివేక్ కు సూచించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ దాదాపుగా కేతన్పల్లి బీఆర్ఎస్ ఖాతాలో పడ్డట్టుగా చెప్పొచ్చు జ్యోతి. మొత్తంగా రాజకీయ ఉత్కంఠ దాదాపు 51 రోజుల పాటు కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరలేపినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో అఫీషియల్ గా మరికొద్ది సేపట్లో పడనుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.